రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వస్తుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక బాంబ్ పేల్చారు. యుక్రెయిన్ లో జరుగుతున్న రక్తపాతానికి రష్యా కారణం కాదని, దానికి పాశ్చాత్య దేశాలే పూర్తి బాధ్యత వహించాలని ఆయన కుండబద్దలు కొట్టారు. అమెరికా మధ్యవర్తిత్వంలో తదుపరి దఫా శాంతి చర్చలు జరగాల్సి ఉన్న సమయంలో పుతిన్ నేరుగా అమెరికా, ఐరోపా దేశాలనే టార్గెట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లు గడిచినా ఉద్రిక్తతలు మాత్రం ఇప్పటికీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణ ప్రపంచ భద్రతా వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఇదే సమయంలో ఈ యుద్ధానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ అంశాన్ని ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాలే అని పుతిన్ ఆరోపించారు. గతంలో ఉక్రెయిన్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ శాంతి చర్చలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అమెరికా మధ్యవర్తిత్వంలో మరోసారి శాంతి చర్చలు జరగవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ చర్చలు జరుగుతాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ఒక్కోసారిగా ఏర్పడినది కాదని, దాని వెనుక దశాబ్దకాల చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం అసలు మూలాలు 2014లో జరిగిన రాజకీయ పరిణామాల్లోనే ఉన్నాయని పుతిన్ తెలిపారు. అప్పట్లో కీవ్లో జరిగిన భారీ ప్రజా నిరసనలు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఆ నిరసనలు చివరకు ఇప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ అధికారాన్ని కోల్పోయే పరిస్థితికి దారితీశాయి. ఈ సంఘటనను సాధారణ రాజకీయ మార్పుగా కాకుండా పాశ్చాత్య దేశాలు మద్దతు ఇచ్చిన తిరుగుబాటుగా రష్యా భావిస్తోందని పుతిన్ పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన ఉద్యమాలను సాధారణంగా యూరో మైదాన్ నిరసనలుగా పిలుస్తారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకున్న ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఆ నిరసనల వల్ల ప్రభుత్వం కూలిపోయింది. అయితే రష్యా మాత్రం ఈ పరిణామాలను సహజ ప్రజాస్వామ్య ఉద్యమంగా కాకుండా విదేశీ జోక్యంగా చూస్తోంది. పాశ్చాత్య దేశాలు ఆందోళనలకు మద్దతివ్వడం ద్వారా ఉక్రెయిన్ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నాయని పుతిన్ ఆరోపించారు. ఈ పరిణామాల తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా డాన్బాస్ ప్రాంతంలో ప్రభుత్వ బలగాలు, రష్యా అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో 2 వేర్పాటువాద ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇవే తరువాతి కాలంలో యుద్ధానికి కేంద్ర బిందువుగా మారాయి. అలాగే రష్యా అనుకూల వర్గాలు నోవోరోసియా, కొత్త రష్యా అనే భావనను కూడా ముందుకు తీసుకువచ్చాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలు చారిత్రాత్మకంగా రష్యాతో సంబంధం కలిగి ఉన్నాయని వారు వాదించారు. ఈ పరిణామాలన్నింటినీ పుతిన్ తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభం రష్యా చర్యల వల్ల ప్రారంభమైందని చెప్పడం తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన అన్నారు. అసలు సమస్యకు మూలం పాశ్చాత్య దేశాల జోక్యమే అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికా తీసుకున్న నిర్ణయాలే ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని పుతిన్ ఆరోపించారు. రష్యా దృష్టిలో ఉక్రెయిన్ కేవలం పొరుగుదేశం మాత్రమే కాదు, అది భద్రతాపరంగా కూడా అత్యంత కీలకమైన ప్రాంతం. ఉక్రెయిన్ పాశ్చాత్య దేశాల సైనిక కూటమి అయిన నాటోలో చేరే అవకాశాన్ని కూడా రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాటో విస్తరణ తమ భద్రతకు ముప్పు అని రష్యా పదే పదే చెబుతోంది. ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యా సరిహద్దుల వద్దే పాశ్చాత్య సైనిక శక్తులు స్థిరపడతాయని మాస్కో భావిస్తోంది. ఈ అంశమే రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలకు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు రాజకీయ, సైనిక మద్దతు ఇవ్వడం రష్యాను మరింత ఆందోళనకు గురి చేసిందని అంటున్నారు. దీనివల్లే చివరకు 2022లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైందని భావిస్తున్నారు. 4 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఇంధన ధరలు, ఆహార ధాన్యాల సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అనేక రంగాలు ఈ యుద్ధం వల్ల దెబ్బతిన్నాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో యుద్ధానికి ముగింపు ఎలా వస్తుందన్న ప్రశ్న ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలపై ఆశలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అయితే ఆ చర్చలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా స్పష్టత లేదు. పుతిన్ ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు కారణం పాశ్చాత్య దేశాలే అని మళ్లీ స్పష్టం చేయడంతో రష్యా తన వైఖరిని మార్చుకునే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు, అది ప్రపంచ శక్తుల మధ్య వ్యూహాత్మక పోటీగా కూడా మారిపోయింది. ఒకవైపు రష్యా తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుండగా మరోవైపు పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శాంతి చర్చలు విజయవంతమవుతాయా లేదా అన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం దొరకడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది.